ప్రభు నామమున మీకు వందనాలండి. ఒకసారి ఒక పాస్టర్ గారితో ఒక విశ్వాసి ఒక ఊర్లో ఇలా అడిగాడంట. పాస్టర్ గారు ఇంకా చాలామంది విశ్వాసాన్ని కలిగి ఉండటం లేదేంటి పరిపూర్ణంగా? దేవుడిని నమ్ముకుంటున్నారే కానీ పరిపూర్ణ విశ్వాసం ఉండట్లేదని అడిగాడంట. అప్పుడు పాస్టర్ గారు ఏమన్నారంటే, "నువ్వెప్పుడైనా చాకలి బండ మీద బట్టలు ఉతుకుతాడు కదా! ఆ బండ కింద ఎప్పుడైనా కప్పలను చూసావా?" అని అడిగాడంట. "ఆ! చూసాను పాస్టర్ గారు. చాకులు ఉతికినంత సేపు బండ కింద ఉంటారు. బట్టలు ఉతకడం అయిపోయిన వెంటనే కప్పలు బయటకొచ్చేస్తాయని" చెప్పాడంట. అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, "అవును చాలామంది దేవుని యొక్క సన్నిధానానికి వస్తున్నారే కానీ, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారే గానీ, దానిలోని శక్తిని వాళ్ళు గ్రహించుకోలేకపోతున్నారు. మరి చాకలి ఎలాగైతే పక్కకొచ్చేస్తున్నాడో, ఉన్నంత సేపు చర్చిలో ఉన్నంత సేపు అన్నీ వింటున్నారు కానీ, చర్చయిన తర్వాత మళ్ళా లోకంలోకొచ్చిన తర్వాత, లోకం యొక్క మాయలో, లోకం యొక్క తలంపుల్లో కలిసిపోయి, దేవునికి విశ్వాసాన్ని పరిపూర్ణంగా పొందుకోలేకపోతున్నారని చెప్పాడంట. అందుకనే ప్రతి ఒక్క విషయంలో దేవునికి మొర్రపెట్టి, "ప్రవ్వా ఏది నిజము? నేను ఏది ఎలా చేయాలి? మీ విశ్వాసం ఉండడానికి నేను అసలు ఎలాగా నన్ను నేను మార్చుకోవాలి" అని ఎప్పుడైనా మీరడిగారా? అలా అడుగుంటే దేవుడు తప్పకుండా ఆయన యొక్క జ్ఞానాన్ని, ఆయన చిత్తాన్ని జీవితంలో అనుగ్రహించి చక్కటి నడిపింపునిస్తారు. అప్పుడు సత్యాన్ని మనం గ్రహించి దేవుని యొక్క చిత్తం తెలుసుకొని దాని ప్రకారం జీవించగలం. అప్పుడు మన విశ్వాసం పరిపూర్ణమవుతాది. ఆమేన్.